క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన మొత్తం 27 పుస్తకాలు. ఈ 27 పుస్తకాలను మనం 3 భాగాలుగా విభజిద్దాం. అందులో మొట్టమొదటి భాగం మత్తయి సువార్త నుంచి అపోస్తుల కార్యాల వరకు, రెండవది రోమాపత్రిక నుంచి యోధాపత్రిక వరకు, మూడవది ప్రకటన గ్రంథం. మత్తయి సువార్త నుండి అపోస్తుల కార్యాల వరకు ఏం తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర మరియు సంఘం యొక్క పుట్టుక మరియు సంఘం యొక్క విస్తరణ. రెండవదిగా రోమాపత్రిక నుండి యోధాపత్రిక వరకు ఏం తెలియజేస్తుందంటే ఏర్పడినటువంటి సంఘం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా దేవునిలో బలపడాలి అనేటువంటి విషయాల్ని తెలియజేస్తుంది ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం ఎందుకు స్పెషల్ అంటే దీనిలో చారిత్రతో కూడినటువంటి భవిష్యత్తు జ్ఞానం ఉంటుంది. అంటే జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది కూడా ఈ ప్రకటన గ్రంథంలో ఉంటుంది. కాబట్టి ఈసారి క్రొత్త నిబంధన చదివేటప్పుడు వీటిని మనసులో పెట్టుకొని చదివినట్లయితే మనకి క్రొత్త నిబంధన